అరే మాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ మీలాగా జైళ్లలో కూర్చొని లక్షల కోట్లు స్కామ్ చేసి అంత నైతిక పతనం చెందిన వ్యక్తులం కాదు మేము. మాకున్న సమస్య ఏంటంటే మెత్తదనం, మంచితనం, మనసు మెత్తదనం. ఏంటంటే మేము రాజకీయాల్లో అన్నయ్య చిరంజీవి గారు ఒత్తిడి తీసుకోలేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. దెబ్బ కొట్టింది కూడా. ఉదాహరణకి తాడేపల్లిగూడ ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు లాస్ట్ 2 days అని తిరగడం మానేశాడు, అవసరం లేదనుకొని. అభిమానులు గెలిపించారు ఆ రోజున తాడేపల్లిగూడ. ఇన్ని పడుతూ మనకి దగ్గరోళ్ళు దెబ్బ కొట్టారు. బయట వాళ్ళు ఎలాగో అంటే ఒక కోట్లోకి ఎంటర్ అవ్వాలంటే లోపల తలుపు తీయాలి, పక్కన ఉన్న వాళ్ళు తలుపు తీశారు, లోపల ఉన్న వాళ్ళు పక్క తలుపు తీశారు. అందువల్ల రోజులు పెట్టుకోలేకపోయాం. అలాంటి సమయం తర్వాత, అన్ని సంవత్సరాల తర్వాత 2014లో సోకాల్ తెలుగుదేశం పార్టీ ఉంది. బాగా దివంగత నేత ముఖ్యమంత్రి, ఆయన కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు. అంటే వీళ్ళందరికీ ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ నాయకులు తిట్టకుండా ఉంటే ఒకరికి ధైర్యం లేదు ఆ రోజున. ఎందుకు ఆంధ్ర పాలకుల్ని ప్రజల్ని వేరు చేసే వ్యక్తిత్వం లేదు మీకని ఒక్కడు అడగలేకపోయాడు. భయాలు ఏంటంటే అందరికీ హైదరాబాద్లో ఆస్తులున్నాయి, అందరికీ హైదరాబాద్ నుంచి చేస్తే దాడులు చేస్తారేమో అన్న భయం. ఇవన్నీ చూసి విసుకొచ్చి నేను తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ నాయకులు చేసే మాటల పట్ల నేను చాలా వ్యతిరేకం. నేను చాలా ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాను. జనసేన ఆవిర్భావానికి తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం జనసేన పార్టీ పెట్టాను. మనల్ని అడ్డగోలుగా తిడుతూ ఉంటే ఇప్పుడు కూర్చోబెట్టి అసెంబ్లీకి వెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, 2 సంవత్సరాలు జైల్లో కూర్చున్న వ్యక్తి, 1,50,000 కోట్లు తిన్నాడని చెప్పేసి ఆ వ్యక్తి, 3 లక్షల కోట్లు తిన్నామని చెప్పి తెలుగుదేశం నాయకులు, వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే వారికి తాడేపల్లి గురించి ఒకటే సమాధానం చెప్తున్నాను. ఇది 2009 కాదు, 2019 గుర్తుపెట్టుకోండి.